హలో ఎవ్రీవన్, నా డే అయితే వీళ్ళతో స్టార్ట్ అయిపోయింది. శ్రేయస్, హార్దిక్ క్రికెటర్లు కాదు, మా వాళ్ళ పేర్లు అవి. ఇక రెడీ అయ్యి లంచ్ ఇంట్లోనే చేసేసుకున్నా. ఈరోజు 1 o'clock డ్యూటీకి రమ్మన్నారు. సో లేట్ లేచిన. అసలు ఇంట్లో పిల్లలు ఉంటే టైమే తెలియదు కదా. మనోళ్ళు మనకే అవుతారు ఎంతైనా. మనకేమన్నా అయితే మన ఇంటోళ్ళు తప్ప ఎవ్వరు రారు. అండ్ నేను లైఫ్లో ఆ ఫేస్కేనే వచ్చిన. అరే ఈడేంద్రా నాకు నీతులు చెప్తుండు అని అంటే స్క్రాల్ చేసి ఇక నన్ను నేను అద్దంలో చూసుకొని మా వాళ్ళకి బాయ్ చెప్పి డ్యూటీకి స్టార్ట్ అయిపోయినా. హెడ్ క్వార్టర్స్కి వచ్చిన ఒక పతంగ్ దొరికింది. ఎగిరిద్దాం అనుకుంటే దారం ఎక్కువ లేకుండే, అందుకే కొంచెమే ఇంటికి వచ్చే వరకు నైట్ 9:30 అయింది. రాగానే డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోయినా. ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్స్ ట్రైన్ చేసిన. ఈచ్ వేరియేషన్లో 3 sets చేసిన. హలో బ్రదర్, నీతోనే మాట్లాడుతున్నా ఈరోజు. ఇంకెన్ని రోజులు చెప్తావు? ఈరోజు పోతా రేపు పోతా జిమ్కి. ఫాలో అయ్యి నన్ను చూసేటోళ్ళకి అయితే చెప్తున్నా, పెళ్ళి అయిన వాళ్ళ గురించి నాకు తెలియదు, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ నా పైన లేవు. బట్ పెళ్లి కాని వాళ్ళు అయితే స్టార్ట్ చేయరు బై. ఒక 100 days కన్సిస్టెంట్గా అండ్ డిసిప్లిన్గా ఉండడం. ఇవాళ ఒక పోస్ట్ ట్రై చేసిన, మంచిగా అనిపిస్తుందిలే. ఈరోజుకి ఇంతే, రేపు కలుద్దాం.